హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా ఒక 5 నిమిషాల్లోనే క్యారెట్ రైస్ అయితే చేసుకుంటాం. అందుకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా స్టవ్ అయితే వెలిగించి కడాయి అయితే పెట్టుకుందాం. కడాయి బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసుకుందాం. ఘీ ఎందుకు వేసుకుంటున్నానంటే క్యారెట్ రైస్కి ఘీ వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత సరిపడ్డ ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ బాగా వేడైన తర్వాత మన పోపు సామాన్లు అయితే ఒకటి ఒకటిగా వేసుకుందాం. ఘీ మనం ఆయిల్ కలిపి వేసాం కదా, అది మిక్స్ అయ్యేలా కడాయి చుట్టూ ఇలా తిప్పుకుందాం. నెక్స్ట్ జీలకర్ర అయితే వేసుకుందాం. నెక్స్ట్ శనగపప్పు ఎందుకు వేసుకున్నానంటే అక్కడక్కడ తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలి టేస్టీగా ఉంటుంది. కొంచెం మినపప్పు కూడా వేసుకుందాం. తాలింపు బాగా వేగాలి. వేగితేనే ఆ క్యారెట్ రైస్కి టేస్ట్ బాగా వస్తుంది. పిల్లలు డైరెక్ట్గా క్యారెట్ వేస్తే తినరండి. ఇలా ఇస్తే చాలా బాగా తింటారు. పచ్చిమిర్చి అయితే 3 ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాగా దంచి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి. క్యారెట్ రైస్ పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని బాగా వేయించుకుందాం. మనం క్యారెట్ రైస్ పిల్లలకి పెద్దలకి చాలా హెల్తీ ఫుడ్. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యారెట్ తురుము అయితే వేసుకుందాం. క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. ప్రతి వంటకాల్లో మనం పసుపు యూజ్ చేస్తే చాలా మంచిది. ఆ పసుపు యాంటీబయాటిక్ కదా. మన ఇండియన్ ఫుడ్లోని పసుపు చాలా బాగా ఉపయోగిస్తారు. పసుపు చాలా మంచిది. మతిమరుపు గట్రా మనకేమీ రాదు. ప్రతి వంటకంలో పసుపు మనం యూజ్ చేస్తే మంచిది. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం చాట్ మసాలా కొంచెం వేసుకుందాం. నెక్స్ట్ మీట్ మసాలా కూడా కొంచెం వేసుకుందాం. వేసుకొని కొంచెం ఇలా ఆ మసాలాలు రెండు ఈ క్యారెట్ తురుముకి పట్టేలా మనం వేయించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత వేయించుకున్న తర్వాత మనం వైట్ రైస్ అయితే ఇలా మీదగా చల్లుకుంటూ ఆ క్యారెట్ తురుము ఈ రైస్ అంతటికి పట్టేలా మనం కలుపుకుందాం. సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సింపుల్ అండి, వెరీ సింపుల్. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. క్యారెట్ రైస్ స్పీడ్గా అవుతుంది. లంచ్ బాక్స్లో పిల్లలకు కూడా ఇవ్వచ్చు, హస్బెండ్కి కూడా ఇవ్వచ్చు. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళందరికీ ఇది చాలా ఈజీ రెసిపీ. రైస్ ఉండాలే కానీ స్పీడ్గా అవుతుంది. మనం కసూరి మెతి చివరిలో చల్లుకుందాం. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. క్యారెట్ రైస్ ఈజ్ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా వచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా క్యారెట్ రైస్ అయితే రెడీ. మనం చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లోనే ఈజీగా
ఇంట్లో ఉన్న పెద్దలకి పిల్లలకి ఈ రెసిపీ రెడీ చేసి పెట్టేయవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్సే, ఏమీ లేవు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్.